నమస్తే ఉల్లా ఇరికే కదా నేనెవలో నేను మీ 690 పాపన్నని ఇవాళ సుతం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళా గయ్యేందో పాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఈ కాలంలో ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదుల్లా. ఇక ఇప్పుడు మనకున్న పరిస్థితికి మనకున్న మూఢనమ్మకంతో ఏ గుళ్ళ దగ్గర ఉన్న శివసత్తుల కాడికో లేకపోతే ఏ బాబాల కాడికో పోతాం కదుల్లా. అట్లాంటిది ఈ మధ్య దొంగ బాబాలు మస్తు మంది తయారవుతున్నారుల్లా. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గా ఏపీలో ఉన్న తణుకు కాడ రాజేష్నాథ్ జీ అనేట ఆయనే దొంగ అగోరిగా మారి వచ్చిన భక్తులతోటి సేవ అని చెప్పి ఆడపిల్లల బతుకులు ఆగం చేస్తున్నాడు అటుల్లా. ఇక ఆ ముచ్చట తెలుసుకున్న అగోరి ఆడికి పోయి అంగం చేస్తున్నారుల్లా. వీళ్ళేమో అగోరిలో అగోరాలో ఈ ముచ్చట అయితే ఏందో మీరు కూడా ఓపాలు చూడుండ్రి. తెలిసింది ఎవరితో ఎలా ప్రవర్తించాలి డీటెయిల్స్ ఉంది, ఎవరెవరు అనేది నా డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నావు ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతిని. అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు, లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను, నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా? దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కుంటాడు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా, మరి బాబు గారు అనలేదు. ఓకేనా, గురువు గారు ఆయన బట్ట కడతా ఈ గ్రామానికి బట్ట కడతా అంటే పోయినా. ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము, అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి. ఓకేనా, ఆధారాలు లేని నేను మాట్లాడాను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా. ఓకేనా, ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపోతే చూపిస్తాను, చూడండి ఆధారాలు. నేను ప్రశ్నించడానికే కదా వచ్చింది, నాకు ఏదో ఒకటి చెప్పమానండి. నేను ఇలా ఇంటూ చేయనని ఫోన్లోనే 40 నిమిషాలు చెప్పాను. అది కాదు మీ శిష్యులు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా కొద్దిగా మార్చుకోండి అని కదా. చూపిస్తాను. ఇగోనుల్లా మననే చెప్పిన కదుల్లా రైతుల గురించి. గట్లనే ఇంకో కాడ కూడా జరిగిందిల్లా. గాముచ్చట తెలుసుకున్న ఎర్రబెల్లి దయాకర్ సారు పరుగున వాడి ఇంకా ఆడి పోయిండుల్లా. రైతన్నలు నీళ్ళ కోసం కళ్ళన్ని కాయలు గాయంగా ఎదురు చూస్తున్నారంటుల్లా. ఈ ముచ్చట ఏడైందంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో జరిగిందిల్లా. గదేందో పాలు చూడుండ్రి. మాట్లాడిందా మీరు? అది వేరే సార్. ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది, ఇల్లంద గేట్ ఇల్లంద వేరు, బొందవాగ్ది వేరు. లేదు సార్, నేను వాగ్ దగ్గరనే ఉన్నా సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా. ఆ ఇల్లంద దగ్గర 282 లేదు పొలాల మీదకి అసలు ఇల్లు ఒకసారి నేను ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్. అది ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతుంది ఎదుకనా సార్ మీకు?
నేనే చేయించిన సార్, లాస్ట్ ఇయర్ నేనే చేసిన. కొత్తపల్లి, యాబర్తి, బండనపల్లి, కొత్తూరు. ఇగోనుల్లా నిన్న ఇనికిడి దినోత్సవం అని మన కొండ సురేఖ మేడం ఓ దవాఖానకు పోయి ప్రజలందరికీ అవగాహన మరింత తీసుకురావాలని చెప్పుకొచ్చిందిలా డాక్టర్లకు. ఇక మన కొండ సురేఖ మేడం ఎంత మంచిగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆ మేడం మాటలల్లో ఇంటే ఇక మన సురేఖ మేడం ఎంత మంచిగా చెప్పుకొస్తుందో ఓ పాలు చూడుండి సుమి. ఇక అక్క మాటలు ఇంటే మాత్రం నాకైతే ఎంత మంచి సొంపు ఉన్నాయో. ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో, ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే డెఫ్ అండ్ డమ్ లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా లేవా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బిఫోర్ 1 or 2 years అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం. ఆ టైంలో మనము వినికిడి శక్తిని కానీ వారికి ఇవ్వగలిగితే మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు వాళ్ళ మాటలు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది, స్పీచ్ థెరపీ అట్లాంటివి అనేది అవసరం ఉండదు. ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది. అది కొంచెం కష్టమైనా కూడా. ఇగోనుల్లా ఎవరన్నా సాయం కావాలంటే ఏ 10 రూపాయలు 25 దానం చేస్తాం కాదుల్లా. అట్లాంటిది ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాడ ఉన్న అంజన గౌడ్ అనే అన్న ఎవరికి ఏ ఆపద ఇచ్చినా కూడా ఈ అన్నకాడికి పోయి బాధలు చెప్పుకుంటే అన్ని బాధలకి ఓ దారి చూపిస్తారు అటుల్లా. జనంత చేతికి పైకం ఇచ్చి అన్ని బాగోగులు కూడా చూసుకుంటాడు అటుల్లా. ఇంత మంచి అన్నను మాత్రం నేనైతే ఈ తెలంగాణలోనే కాదు, ఈ దేశంలో కూడా నేను ఏడ చూడలేదుల్లా. ఇక అట్లాంటిది మరి ఈ అన్న వాళ్ళు మరి మీకు కూడా తెలవాలి కదా. మళ్ళీ అన్నకాడికి పోదాం పాండ్రి.
చూసిలు కాదు అయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉంటారు క్రమం తప్పకుండా 6 9 టీవీ.